వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో ఢిల్లీ సుల్తానుల దగ్గర ఉన్నాం. అందులో తొగ్లక్ వంశంలో చివరి దశలో ఉన్నాం. తొగ్లక్ వంశానికి సంబంధించినటువంటి గియాజుద్దీన్ తొగ్లక్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అయినటువంటి మహమ్మద్ బిన్ తొగ్లక్ పాలనాకాలం గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఇప్పుడు మహమ్మద్ బిన్ తొగ్లక్ తన తమ్ముడైనటువంటి ఫిరోజ్ షా తొగ్లక్ పాలనాకాలం చూద్దాం. ఫిరోజ్ షా తొగ్లక్ ఈయన పాలనాకాలం ఏ విధంగా ఉంది, ఈయన ఏ విధమైన సంస్కరణలు ప్రవేశపెట్టాడో మాట్లాడదాం. చాలా సంస్కరణలు ఢిల్లీ సుల్తానత్ సామ్రాజ్యంలోనే ప్రవేశపెట్టిన చక్రవర్తిగా పేరుగాంచాడు. సరే, ఈయన పాలనాకాలం 1351 సంవత్సరం. సార్, 1325 నుంచి 1351 వరకు మన మహమ్మద్ బిన్ తొగ్లక్ అనేటువంటి ఒక వ్యక్తి పరిపాలించడం జరిగిందని మాట్లాడుకున్నాం. 1351 నుంచి 1388 వరకు ఢిల్లీ సల్తానత్ సామ్రాజ్యాన్ని ఫిరోజ్ షా తొగ్లక్ అనేటువంటి వ్యక్తి పరిపాలించాడు. మరి ఈయన ఎవరంటే గియాజుద్దీన్ తొగ్లక్కు ఒక తమ్ముడు ఉంటాడు. యాక్చువల్గా మనం లాస్ట్ వీడియోలో మహమ్మద్ బిన్ తొగ్లక్ అన్నాం, అక్కడ పొరపాటుగా మాట్లాడాం, జాగ్రత్త తినండి. గియాజుద్దీన్ తొగ్లక్కు ఒక తమ్ముడు ఉంటాడు, ఆయన పేరు రజబ్. అవసరం లేదు సార్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎవరు ఈయన? గియాజుద్దీన్ తొగ్లక్ అంటే మొట్టమొదటి గాజీ మాలిక్ బిరుదు తొగ్లక్ వంశ స్థాపకుడు ఉన్నటువంటి ఆయన తమ్ముడి పేరు ఏం పేరంటే రజబ్. ఈ రజబ్కు ప్లస్ రాజస్థాన్లోని అబోహర్ అనేటువంటి ప్రాంతంలో ఒక రాజపుత్ర స్త్రీ ఉంటుంది. ఆమె పేరు బీబీ నైలా. ఆ తర్వాత పేరు మార్చారు సార్. ఆమె ఒక రాజపుత్ర హిందూ కుటుంబానికి సంబంధించిన ఒక స్త్రీ. ఈ అబోహర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రాజపుత్ర స్త్రీ అయినటువంటి బీబీ నైలాకు గియాజుద్దీన్ తొగ్లక్ తమ్ముడైనటువంటి రజబ్కు ఇద్దరికి జన్మించిన వ్యక్తి ఫిరోజ్ షా తొగ్లక్. అంటే మహమ్మద్ బిన్ తొగ్లక్కు తమ్ముడు అవుతాడు, మహమ్మద్ బిన్ తొగ్లక్ తమ్ముడవుతాడు. సరే, మరి ఈ ఫిరోజ్ షా తొగ్లక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం చరిత్రలో. అసలు ఫస్ట్ ఈయనకు ఉన్నటువంటి బిరుదు చాలా ఇంపార్టెంట్. ఈయన ఉన్న బిరుదు ఏంటంటే నాయబ్ ఈ అమీర్ ఫిరోజ్ షా. ఈ బిరుదు గుర్తుపెట్టుకోండి సార్. రేపు ఫిరోజ్ షా అనే బిరుదు ఎవరైనా ఆ లాస్ట్లో పదం చూసి గుర్తుపడతారు, అలా కాదు. రేపు ఈ ప్రశ్న అడుగుతాడు, నాయబ్ ఈ అమీర్ అనేటువంటి బిరుదు ఎవరికి కలదు? ఢిల్లీ సామ్రాజ్యంలో ఈ క్రింది ఏ చక్రవర్తికి నాయబ్ ఈ అమీర్? ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. నాయబ్ ఈ అమీర్ ఫిరోజ్ షా అనేటువంటి బిరుదు ధరించినటువంటి వ్యక్తి ఎవరంటే ఫిరోజ్ షా తొగ్లక్. ఈ ఫిరోజ్ షా ఇస్తే పర్లేదు, అక్కడ ఇవ్వడు, నాయబ్ ఈ అమీర్ అంటాడు. ఈ బిరుదు ఉన్నటువంటి చక్రవర్తిని గుర్తించండి, ఫిరోజ్ షా తొగ్లక్. మరి ఫిరోజ్ షా తొగ్లక్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ అంశాలు, అతని కాలంలో వచ్చినటువంటి సంస్కరణలు ఏంటి చూద్దాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇతని ఆస్థానంలో ఇతని ఆస్థాన కవి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇతని ఆస్థాన కవి ఎవరంటే జలాలుద్దీన్ రూమి. సార్, కవులు చాలా ఇంపార్టెంట్, మన బ్రెయిన్లో ఫీడ్ చేయాలి, పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాల్సింది. ఇతని ఆస్థానంలో ఉన్న ప్రముఖ కవి, ఈయన పేరేం పేరంటే జలాలుద్దీన్ రూమి. ఈయన ఒక సూఫీ వేదాంతి, ఒక సూఫీ తత్వవేత్తగా పేరుగాంచాడు. సూఫీ మనందరికీ తెలిసిందే, ఇదే మనం మాట్లాడతాం. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఇస్లాం మతాన్ని సంస్కరించడం కోసం వచ్చినటువంటి ఉద్యమమే సూఫీ ఉద్యమం. ఆ సూఫీ ఉద్యమంలో ఒక ప్రముఖ తత్వవేత్తగా, ప్రముఖ గురువుగా పేరుగాంచిన వాడు ఎవడంటే జలాలుద్దీన్ రూమి. అలాంటి జలాలుద్దీన్ రూమి ఎవరి పాలనా కాలంలో ఆస్థాన కవిగా పేరుగాంచాడంటే ఫిరోజ్ షా తొగ్లక్. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఫిరోజ్ షా తొగ్లక్ అనేటువంటి పాలనా కాలంలో ఈయన ప్రముఖ కవిగా పేరుగాంచాడు. ఇంకా నెక్స్ట్ ఇతని ఆస్థాన శిల్పకారుడు. సార్, ఈ పదాలని పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఇతని ఆస్థాన శిల్పకారుడు. ఎందుకు ఇతని ఆస్థాన శిల్పకారుడు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఈయన ఆస్థాన శిల్పకారుడు రాద్దాం. గాజీ జహాన్. సార్, జహాన్ అని గుర్తుపెట్టుకోండి, గాజీ మాలిక్ జహాన్. ఓకే, గాజీ మాలిక్ జహాన్. గాజీ మాలిక్ అనే బిరుదు మనందరికీ తెలిసిందే, పవిత్ర యోధుడని గియాజుద్దీన్ తొగ్లక్ ఉన్నటువంటి బిరుదు. మరి అట్లాంటి గాజీ మాలిక్ జహాన్ పేరు పెట్టుకున్నాడు, జహాన్ అయిన. ఎందుకు సార్ ఇతను ప్రత్యేకమైన శిల్పకారుడు గురించి మాట్లాడాలంటే ఈయన చాలా ఇంపార్టెంట్.
ఈయన ఢిల్లీ పరిసర ప్రాంతాలలో దాదాపుగా 1200 ఉద్యాన నగరాలను నిర్మించాడు. సార్ ఉద్యానవనాలు, పార్కులు అంటాం కదా, దాదాపుగా 1200 ఉద్యానవనాలు, అదే విధంగానే 5 జలాశయాలు, చూడండి 5 జలాశయాలు, 4 వైద్యశాలలు, 30 కట్టడాలు, దాదాపుగా 30 రకాల కట్టడాలు, ఇట్లాంటివన్నీ కూడా నిర్మించడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే ఘాజీ మాలిక్ జహాన్ అనేటువంటి ఒక ఆస్థాన శిల్పకారుడు. ఈయన యొక్క ఆధ్వర్యంలో ఈ విధమైనటువంటి 1200 ఉద్యానవనాలు, 5 జలాశయాలు, 4 వైద్యశాలలు, 30 కట్టడాలు నిర్మించడం జరిగింది. సార్ వీటితో పాటుగా 200 షరాయిలు. సార్ షరాయిలు అంటే ఏంటో కదా సార్, రోడ్లకు ఇరువైపులా కట్టడాలు. దీన్ని ఇంకోటి చెప్పాలంటే బాటసారుల యొక్క విశ్రాంతి కేంద్రాలను కూడా అనొచ్చు, బాటసారుల యొక్క విశ్రాంతి గదులు కూడా అనొచ్చు. షరాయిలు అంటే ఏంటో కదా సార్, చాలా ఇంపార్టెంట్. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనా కాలం నుంచినే బాటసారుల కోసం ఇప్పుడంటే మనకు బండ్లు, కార్లు, బైక్లు వచ్చేసినాయి. ఇంతకుముందు బాటసారులు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ ఎండకు వాళ్ళు తెచ్చినటువంటి ఏదైనా బంగారు నాణ్యాలు కానీ లేకుంటే వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళు పాడైపోకుండా రాత్రిపూట వచ్చిందనుకో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయినప్పుడు ఆ బాటలకు ఇరువైపులా సరాయిలు నిర్మించేవాళ్ళు, విశ్రాంతి గదులు అంటారు. ఆ గదుల్లో బాటసారులు ఏం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇట్లాంటి 200 షరాయిలు కూడా నిర్మించడం జరిగింది. అందుకే ఈయన ఏమంటారంటే సార్ వెరీ ఇంపార్టెంట్, ఎవరిని, ఫిరోజ్ షా తుగ్లక్ని ఏమంటారంటే ఉద్యానవనాల రాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయాలి. ఈయన ఏమంటారంటే ఉద్యానవనాల రాజు. ఎందుకంటారంటే 1200 ఉద్యానవనాలు కానీ అనేక కట్టడాలు ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎన్నో కట్టడాలు నిర్మించాడు. అందుకే ఈయన ఏమంటారంటే ఉద్యానవనాల రాజుగా పేరుగాంచాడు. ఇంకా ఏంటంటే ఇంకొక బిట్ ఏంటంటే రైతు బాంధవుడుగా పేరుగాంచాడు. రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు సార్, రైతు బాంధవుడుగా ఈ క్రింది ఏ ఢిల్లీ సుల్తానులు పేరుగాంచాడు. చూడండి, ఒక చక్రవర్తి మనం మాట్లాడుకున్నాం గతంలోనే 1340 నుంచి 1343 మధ్య కాలంలో సార్ మనం గతంలో మాట్లాడుకున్నాం సార్. ఏం మాట్లాడినామంటే 1340 నుంచి 1343 మధ్య కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక శాఖను ఏర్పాటు చేశాడు. దాని పేరు దివానీ కోహి. అన్ని పుస్తకాల్లో వ్యవసాయ శాఖ అనేది ఉంటుందని మాట్లాడుకున్నాం. కానీ దివానీ కోహి అనేది బంజరు భూములను మామూలు భూములుగా, సాగు భూములుగా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఒక శాఖని మాట్లాడుకున్నాం. మరి అట్లాంటి వ్యవసాయ రంగానికి ఒక్కొక్క చక్రవర్తి ఒక్కొక్క రకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెడుతున్నాడు. అంతేకాకుండా మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలంలోనే తక్కావీ రుణాలను ఇప్పించడం జరిగిందని మాట్లాడినా. తక్కావీ రుణాలు అంటే ఏమీ లేదు సార్, ప్రభుత్వమే ప్రత్యేకంగా రైతులకు రుణాలు ఇచ్చేది. కానీ ఇక్కడ చూడండి, ఆ రుణాలను మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇప్పించాడు. కానీ ఇప్పించిన రుణాలను రుణమాఫీ చేసిన వ్యక్తి ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. సార్ రుణమాఫీ ఈరోజు మనందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలను ప్రజలు సరిగా కట్టలేరు. ఎందుకోసమంటే తీవ్రమైనటువంటి క్షామ పరిస్థితులు లేదంటే కరువు, వరద పరిస్థితుల వల్ల ఈ కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వాలే బ్యాంకులకి చెల్లిస్తుంది. దీన్ని రైతు రుణమాఫీ అంటారు. ఇట్లాంటి రుణమాఫీని ప్రకటించిన ఇప్పుడేదో ప్రజల సంక్షేమం కోసం రుణమాఫీ అంటున్నాయి. కానీ ఎప్పుడో ఢిల్లీ సుల్తానుల పాలనా కాలంలోనే, ముఖ్యంగా ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలంలోనే రైతులకు సంబంధించినటువంటి రుణాలను మాఫీ చేయడం జరిగింది. అందుకే ఈయనకి ఏం బిరుదు అంటే రైతు బాంధవుడు అనేటువంటి బిరుదులు. సార్ వెరీ 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 ఇంపార్టెంట్, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలి సార్, జాగ్రత్తగా. ఇంకా సార్ ఈయనకు రైతులను రుణమాఫీ చేయడం వల్లనే రైతు బాంధవుడు పేరు వచ్చింది అంటే లేదు. వ్యవసాయ రంగానికి అసలు వ్యవసాయ రంగంలో అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. అందులో భాగంగా ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ రైతులకు మా అన్న మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చినటువంటి రుణాలను నేను మాఫీ చేస్తున్నా అని రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది. ఒకటి. రెండవది ఏంటంటే సార్ ఉద్యానవనాల రాజు మర్చిపోద్దండి, ఇతను రైతు బాంధవుడు మర్చిపోద్దండి. రెండవది ఏంటంటే దేశంలో ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ముఖ్యంగా ఈ గంగా నది, యమునా నది, ఈ పరిసర ప్రాంతాల నుంచి నదుల్లో నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాటి నుంచి కాలువలు తవ్వించి ఈ కాలువల ద్వారా
ఈ చుట్టుపక్కల భూములకు విలువ పెరిగి ఆ భూముల్లో పంటలు పండిస్తారనే ఉద్దేశంతో అనేక రకాలైన కాలవలను తవ్వించాడు. ఇక్కడ నుండి ఢిల్లీ సుల్తానత్లోనే, ఢిల్లీ సామ్రాజ్యంలోనే అనేక రకాల కాలవలను తవ్వించి వ్యవసాయ రంగానికి ఎనలేని సేవ చేశాడు. అందుకే ఎన్నో రైతు బాంధవుడు అంటారు. మరి ఏ ఏ కాలువలు తవ్వించాడో ఒకసారి చూద్దాం. మీరేం గుర్తుపెట్టుకోగలరు సార్, నేను చెప్తాను, జస్ట్ వినండి. ఏ ఏ కాలువలు తవ్వించాడు. ఫస్ట్ ఆయన తవ్వించిన కాలువలు ఏంటంటే మాండవి నుంచి హిస్సార్ వరకు. హిస్సార్ సార్, మహి గుర్తుపెట్టుకోండి. మహి మా అంటే మాండవి, హి అంటే ఇస్సార్. తర్వాత గగ్గర్ నుంచి సట్లెజ్ వరకు. గగ్గర్ నుంచి సట్లెజ్ వరకు జస్ట్ గుర్తుపెట్టుకోండి సార్, అవసరం లేదు జస్ట్ చెప్తున్నా. తర్వాత గగ్గర్ నుంచి హిరన్ కేరా. తర్వాత జమునా నుంచి ఫిరోజాబాద్ వరకు. ఇక్కడ చూడండి సార్, మాండవి నుంచి హిసార్ వరకు, గగ్గర్ నుంచి సట్లెజ్ వరకు, గగ్గర్ నుంచి హిరణ్ కేరా వరకు, జమునా నుంచి ఫిరోజాబాద్ వరకు. ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి కాలువలు నిర్మించడం వల్ల ఈయన్ను ఢిల్లీ సుల్తానుల్లోకెల్లా రైతు బాంధవుడుగా పేరుగాంచాడు. సార్, రైతుల కోసం ఎనలేని సేవలు చేశాడు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్న మహమ్మద్ బిన్ తుగ్లక్ దివానీ పోహి అనేటువంటి వ్యవసాయ శాఖను ఏర్పాటు చేయడంతో పాటుగా రైతులకు తక్కువ రుణాలు ఇచ్చాడు. కానీ క్షామ పరిస్థితులు ఉండడం వల్ల ఈ తక్కువ రుణాలను రుణమాఫీ చేయడంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి ముఖ్యంగా వివిధ రకాల కాలువలను నిర్మించి కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యాలను కల్పించాడు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించి ఆ నీటిపారుదల సౌకర్యాల ద్వారా మేలైన పంటలు పండించేందుకు సహాయపడ్డాడు. సార్, ఈ విధంగా నీటిపారుదల కల్పించిన దానికి ఆయన హకీషిర్బ్ అనేటువంటి, సార్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హకీషిర్బ్ సార్ చదివితే వస్తుంది సార్. హకీషిర్బ్ అనేటువంటి ఒక నీటిపారుదల పన్నులను కూడా విధించాడు. సార్, ఢిల్లీ సుల్తానుల్లోకెల్లా 26 రకాల పన్నులను రద్దు చేసి కేవలం కొన్ని రకాల పన్నులు మాత్రమే వేయించినటువంటి ఒక ఉదార స్వభావం కలిగి ఉన్న రాజు ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఎన్నో రకాల పన్నులు ఉన్నాయి సార్. అన్ని రకాల పన్నులను రద్దు చేసి కేవలం ఒక 4 రకాల పన్నులు వేయించాడు. చెప్తా 4 రకాల పన్నులు. ఇక్కడ చూడండి, నీటిపారుదల పన్నును హకీషిర్బ్ అంటారు. రేపు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు సార్, హకీషిర్బ్ అనేది ఒక నీటిపారుదల పన్ను. సార్, నీటిపారుదల అంటే ఈయన కాలువలు తవ్వించడానికి కదా, ఆ కాలువలు తవ్వించడం వల్ల వచ్చేటువంటి నీటి సదుపాయంతో నువ్వు బాగా పంటలు పండిస్తావు. ఈ విధంగా నీటిపారుదల తీసుకున్నందుకు గాను, ఈ విధంగా నీటిపారుదల కాలువల ద్వారా నీళ్లు వాడుకున్నందుకు గాను చెల్లించేటువంటి పన్నును ఏమంటామంటే హకీషిర్బ్ అంటారు. ఈయన ఇదే ఫిరోజ్ షా తుగ్లక్ ఇంకా ఏం చేశాడంటే సిరికల్చర్ను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి చక్రవర్తి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. చూడండి, ఒక్కొక్క చక్రవర్తి ఒక్కొక్క రకమైనటువంటి ఇనిషియేటివ్ చేస్తున్నాడు. అందులో భాగంగా భారతదేశంలో సిరికల్చర్ పట్టు పరిశ్రమ సార్, పట్టు పురుగుల పెంపకాన్ని సిరికల్చర్ అంటాం. ఆ విధంగా భారతదేశంలో ఢిల్లీ సామ్రాజ్యంలో ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలం నుంచే భారతదేశంలో సిరికల్చర్ ప్రారంభమైంది. ఈ విధంగా భారతదేశంలో రైతు బాంధవుడుగా పేరుగాంచి ఎనలేని సేవలు అందించడం జరిగింది రైతుల కోసం. ఇంకా ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడంటే అదే విధంగానే ఇక్కడ హకీషిర్బ్ అనేటువంటి నీటిపారుదల పన్నును విధించడం జరిగిందని కూడా మాట్లాడుకున్నాం. మరి ఈయన ఇంకా కొన్ని నగరాలు నిర్మించాడు సార్. అద్భుతమైన నగరాలు, ఢిల్లీ పరిసర ప్రాంతాలలో అద్భుతమైన నగరాలు నిర్మించాడు. ఆ నగరాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ నగరాలు ఒకసారి చూద్దాం. హిస్సార్, ఫిరోజాబాద్, ఫిరోజ్పూర్, జాన్పూర్, ఫతేబాద్. ఇక్కడ చూడండి సార్, ఎన్ని నగరాలు? 5 నగరాలు నిర్మించాడు ఈయన. ఇక్కడ చూడండి, హిస్సార్ కానీ, ఫిరోజాబాద్, ఫతేబాద్ గుర్తుపెట్టుకోవచ్చు సార్, ఫిరోజ్పూర్, జాన్పూర్ 5 నగరాలు నిర్మించాడు. ఇప్పుడే మాట్లాడినా గాజీ మాలిక్ జహాన్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో తన కట్టడాలకు, తన శిల్పులుగా
పేరు తెచ్చుకొని అనేక రకాలైన కట్టడాలు నిర్మించాడు. అందులో భాగంగా 5 నగరాలను నిర్మించాడు. సార్ తుగ్లకాబాద్ అనే నగరాన్ని నిర్మించింది ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. సిరి అనేటువంటి పట్టణాన్ని నిర్మించింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇక్కడ చూడండి, ఈ హిస్సార్ కానీ, ఫిరోజాబాద్ కానీ, ఫిరోజ్పూర్ కానీ, జాన్పూర్ కానీ, ఫతేబాద్ కానీ ఇట్లాంటి నగరాలను నిర్మించాడు. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో లోటస్ ఆకారంలో కట్టడాలు నిర్మించినటువంటి వ్యక్తి. లోటస్ ఆకారం అంటే ఏం చేస్తారు? మనకు లోటస్ కమలం ఉంటుంది కదా, ఆ లోటస్ ఆకారంలో అనేక రకాలైన కట్టడాలు నిర్మించాడు. ఇక్కడ ఈ 5 ఒక 2 నగరాల ప్రత్యేకత కూడా మాట్లాడతా సార్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన పాలనా కాలంలోనే సార్ ఈ ఫిరోజాబాద్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫిరోజాబాద్లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా విద్యావ్యాప్తి కోసం మదరసాలను నిర్మించాడు. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. మదర్సాలు మీరు మధ్యయుగ ఢిల్లీ సుల్తాన్ చరిత్రలోనే మక్తబుళ్ళు మదర్సాలు అనేవి 2 ఉంటాయి సార్. మనకి ఎలాగైతే ఇప్పుడు మక్తబ్, జస్ట్ వినండి, డిఎస్సి చదివిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. మక్తబుల్ అంటే మక్తబుల్ అంటే ప్రైమరీ స్కూళ్ళు. ప్రైమరీ స్కూల్ అంటే 5వ తరగతి లోపు ఉన్నటువంటి ముస్లిం ఉర్దూ పాఠశాలను మక్తబుల్ అంటారు. అదేవిధంగా మదర్సాలు అంటే ఏంటంటే హై స్కూల్ సెక్షన్. ఇప్పుడు కదా మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నాం కదా, అట్లా ముఖ్యంగా ముస్లింల కోసం మదరసా నిర్మించాడు. ఎక్కడ నిర్మించాడు? ఫిరోజాబాద్ అనేటువంటి ఊర్లో నిర్మించాడు. ఫిరోజాబాద్ అనే నగరంలో మొదటిసారిగా ఢిల్లీ సామ్రాజ్యంలోనే మదరసాలను స్థాపించాడు. సార్ మదరసా అనేది ఏంది? ప్రస్తుతం ఉన్న హై స్కూల్తో సమానం. మదరసా అనేది ముఖ్యంగా ముస్లింల విద్యా వ్యాప్తి కోసం ఉన్నటువంటి ఒక హై స్కూల్ పేరే మదరసా. సార్ ఇప్పుడు కూడా మదరసాలు ఉన్నాయి. మదరసాలు అనేవి కేవలం హై స్కూల్ సెక్షన్కి సంబంధించిన విద్యావ్యాప్తి, ముస్లిం విద్యావ్యాప్తి, ఉర్దూ భాషను నేర్పుతారు ప్రజెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకోటి సార్, జాన్పూర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ జాన్పూర్ నగరము సార్ ఇట్లాంటి బిట్లు పడతాయి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జాన్పూర్ని ఏమన్నాడంటే ఈయన ఇస్లాం మతానికి వెలుగు, ఇస్లాం మతానికి వెలుగు. సార్ ఏంటి సార్? జాన్పూర్ నగరాన్ని ఇస్లాం మతానికి వెలుగు ఎందుకన్నాడంటే, నిజానికి పోతే మనము నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం సార్. 1338వ సంవత్సరంలోనే పశ్చిమ బెంగాల్ అంటే బెంగాల్ ప్రాంతంలో ఫక్రుద్దీన్ ముబారక్ అనేవాడు స్వతంత్రను ప్రకటించుకొని, ఫక్రుద్దీన్ ముబారక్ అనేవాడు స్వతంత్రంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనా కాలంలో ఒక్కొక్క ప్రాంతంలో 1336లో కాపాయి నాయకుడు, 1336లోనే మన విజయనగర సామ్రాజ్యము, 1347లో హసన్ గంగు, ఇదో 1338వ సంవత్సరంలో బెంగాల్ను ఫక్రుద్దీన్ మాలిక్ అనేవాడు పరిపాలించి స్వతంత్రత ప్రకటించుకున్నాడని గతంలో మాట్లాడినాం. ఇట్లాంటి తర్వాత ఈ బెంగాల్ ప్రాంతాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేసినాడంటే వాళ్ళ పొగరను అణిచివేయాలనే ఉద్దేశంతో, మా అన్న పాలనా కాలంలో వీడు స్వతంత్రత ప్రకటించుకున్నాడనే ఉద్దేశంతో బెంగాల్ను ఏ విధంగానైనా మళ్ళీ ఢిల్లీ సామ్రాజ్యంలో కలపాలి, వీడు స్వతంత్రత ప్రకటించుకున్నాడు అనే ఉద్దేశంతో అప్పటి పాలకుడైన ఆజ్ ఇలియాజ్ అనేటువంటి వాని కుమారుడు ఉన్నాడు సార్. ఈయన కొడుకు, వాని పేరు సికిందర్ షా. వీళ్ళిద్దరిని ఓడించడం జరిగింది సార్. ఓడించి పూర్తిగా ఏం కలపలేదు, కప్ప వసూలు చేశాడు. ఓడించి వస్తూ ఈ బెంగాల్కు బీహార్కు మధ్యలో జాన్పూర్ అనేటువంటి నగరాన్ని నిర్మించాడు. ఇది బిట్టు సార్. బెంగాల్ ప్రాంతాన్ని జయించి ఫిరోజ్ షా తుగ్లక్ ఈ క్రింది ఏ ప్రాంతాన్ని నగరాన్ని నిర్మించాడు? జాన్పూర్. ఇంకా ఇంపార్టెంట్ బిట్టు సార్, ఈ జాన్పూర్ నగరాన్ని నేను ఎందుకు నిర్మిస్తున్నా తెలుసా? మా అన్న జ్ఞాపకార్థం నిర్మిస్తున్నా. మా అన్న ఎవరు? మా అన్న మహమ్మద్ బిన్ తుగ్లక్. మా అన్న అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క జ్ఞాపకార్థం నేను ఈ జాన్పూర్ నగరాన్ని నిర్మిస్తున్నాను. అసలు జాన్పూర్ అంటే ఏం తెలుసా? ఇస్లాం మతానికి వెలుగు. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ నగరాలు రాసుకోండి, ఆ నగరాల్లో ఉన్న ప్రత్యేకతలు రాసుకుంటే ఈజీ సార్. జాన్పూర్ అంటే ఏంది? ఇస్లాం మతానికి వెలుగు. సార్ అసలు జాన్పూర్ నగరాన్ని నేను ఎందుకు నిర్మిస్తానంటే, మా అన్న అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క జ్ఞాపకార్థం నేను ఈ జాన్పూర్ నగరాన్ని నిర్మిస్తున్నాను అని ప్రకటించడం జరిగింది. సార్ ఇదే జాన్పూర్ నగరం మీకు లోడీ వంశంలో మొట్టమొదటి లోడీ వంశ చక్రవర్తిగా బహలాల్ ఖాన్ లోడీ అని ఎవడు వస్తాడు సార్. మొట్టమొదటి చక్రవర్తిగా బహలాల్ ఖాన్ లోడీ.
1451 నుంచి 1489 వరకు పరిపాలించిన బహలాన్ ఖాన్ లోడి ఉంటాడు. వాడేం చేస్తాడంటే ఈ జాన్పూర్ నగరాన్ని ఏం పేరు పిలుస్తాడంటే సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్, సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్, సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్. సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్ అంటే ఏం లేదు సార్, తూర్పు ప్రాంత మకుటం, తూర్పు ప్రాంత మణిహారం అంటాడు. చూడండి ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. ఇక్కడ బహలాల్ ఖాన్ లోడి అనేవాడు ఈ జాన్పూర్ నగరాన్ని సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలిస్తే, అదే ఫిరోజ్ షా తుగ్లక్ తను నిర్మించే దీన్ని ఇస్లాం మతానికి వెలుగుగా పేర్కొన్నాడు. దీనికి నేను ఎందుకు నిర్మిస్తున్నానంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి మా అన్న జ్ఞాపకార్థం నిర్మిస్తున్నానని ప్రకటించడం జరిగింది. ఇది బిట్లు సార్, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా రాసుకోండి. సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్ నేను మాట్లాడతాం మళ్ళీ, ఎందుకంటే లోడి వంశం ఇంకా జరగలేదు కదా, వచ్చినప్పుడు మాట్లాడదాం. అక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. జాన్పూర్ అనగానే సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్ గుర్తుకు రావాలా, జాన్పూర్ అనగానే ఇస్లాం మతానికి వెలుగు రావాలా, జాన్పూర్ అనగానే మహమ్మద్ బిన్ తుగ్లక్ రావాలా సార్. ఫిరోజాబాద్ అంటే మద్రసాలు గుర్తుకు రావాలా సార్. ఇంకా ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలానికి సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నాయంటే, ఇతను చాలా ఇంపార్టెంట్. ఖలీఫాగా ప్రతినిధిగా ప్రకటించుకొని తన నాణాలపై ఫిరోజ్ షా తుగ్లక్ బొమ్మను ముద్రించుకోవడం జరిగింది. సరే ఇక్కడ చూడండి, ఖలీఫా గుర్తుకుందా? మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అసలు ఎవడురా ఖలీఫా లేడు, ఏం లేడు. కానీ ముబారక్ ఖిల్జీ అనేవాడు ఏం చేశాడంటే నేనే ఖలీఫా, ఒక అడుగు ముందుకేసాడు. ఎవడు? ముబారక్ ఖిల్జీ వంశంలో ముబారక్ ఖిల్జీ అనేవాడు ఒరే నేనే ఖలీఫా అని చెప్పడం జరిగింది. సరే ఇక్కడ చూడండి, వీడు చూడండి ఫిరోజ్ షా తుగ్లక్, ఒరే వీడు నేనే ఖలీఫా అన్నాడు కదా, ఇప్పుడు నేను చెప్తున్నా ఖలీఫా, నేనే ఖలీఫా ప్లస్ ఆ ఖలీఫా యొక్క పేరు, ఎవడో ఖలీఫా ఉన్నాడు అప్పుడు, ఖలీఫా తెలుసు సార్, టర్కీ ప్రాంతంలో ఉంటాడు. వీని నాణ్యాలపైన వీని పేరే ఫిరోజ్ షా తుగ్లక్ అని ముద్రించుకొని బొమ్మను ముద్రించుకొని ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. సార్ బిట్లు ఎట్లుంటాయంటే, తనకు తానుగా ఖలీఫా అని ప్రకటించుకున్న రాజు ఎవడు? ముబారక్ ఖిల్జీ. ఖలీఫాగా ప్రకటించుకొని తన నాణ్యాలపైన తన బొమ్మ ముద్రించుకున్న వాడేవాడు? ఫిరోజ్ షా తుగ్లక్. వాడేమో ఖలీఫాగా ప్రకటించుకుంటే వీడి అడుగు ముందుకేసి ఖలీఫా నేనే అని ప్రకటించుకోవడంతో పాటుగా మళ్ళీ నాణ్యాలపై బొమ్మలు కూడా వేసుకున్నాడు. ఈ విషయం ఎక్కడో మన ఖలీఫాకు తెలిసింది. కొన్ని కారణాల వల్ల, అంటే తర్వాత మధ్యవర్తిత్వం ద్వారా ఖలీఫా వీని దగ్గరికి వర్తమానం పంపడం, ఏమైనా ఎక్స్ట్రా చేస్తున్నావు, ఏమైనా ఇతర రాజులు ఏమైనా పంపిలా, నువ్వెట్లయితే ఖలీఫా అంటే, అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే నేను ఖలీఫా ప్రతినిధిగా చెప్పుకున్నాడు. సరే మనకి ఇవన్నీ అడగడు, తనకు తానుగా ఖలీఫాగా ప్రకటించుకొని నాణ్యాలపైన తన ముద్రను ముద్రించుకున్నటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. సార్ మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన ముఖ్యంగా దాన ధర్మాలకే ఒక ప్రత్యేకమైన శాఖను ప్రవేశపెట్టడం జరిగింది సార్. దాన ధర్మాలకే ప్రత్యేకమైన శాఖ. ఆ శాఖ వచ్చినప్పుడు అక్కడ మాట్లాడతా. పేద ముస్లింల కోసం, ముఖ్యంగా పేద ముస్లిం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు సార్. సంక్షేమంలో ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా, వృద్ధాప్య పెన్షన్లు అందిస్తున్నారు, ఇంకా లేకపోతే ఇంకా ఈ విధమైన పేద ప్రజలకు ఈ విధంగా ఇస్తున్నారని. ఒకప్పుడు ఎప్పుడో ఢిల్లీ సుల్తానుల్లోనే ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలంలోనే అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. అనేక రకాలైనటువంటి సంక్షేమ అంశాలను మొదలుపెట్టడం జరిగింది సార్. ఒక్కొక్కసారి మాట్లాడతా చూడండి, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందో ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఒకసారి చూద్దాం. ఈయన పాలనా కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల శాఖలు ప్రవేశపెట్టి ఆ శాఖల ద్వారా వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు. ఒక్కొక్కసారి సార్ శాఖలు కూడా చాలా ఇంపార్టెంట్. ఏమి ఆయన శాఖలు? ఫస్ట్ దివాన్ ఈ ఖైరత్ చెప్తా సార్. దివాన్ ఈ ఇస్తియాక్, దివాన్ ఈ బందగాన్, దివాన్ ఈ ఖైరత్, ఇస్తియాకు, బందగాన్, దారుల్ షిఫా. ఓకే, దివాన్ ఈ కలావత్, దారుల్ షిఫా.
ఇక్కడ చూడండి ఎంత ఇంపార్టెంట్ సార్, ప్రతిదీ ఇంపార్టెంటే. అసలు దివాన్ అంటే ఏం చెప్పిన శాఖలు, ప్రభుత్వ శాఖలు గుర్తుకొచ్చిందా? ఒకసారి చూడండి, నేను రాస్తూనే మీకు గుర్తుకు రావాలా. దివాన్ ఈ ఆరిజ్, దివాన్ ఈ బరీద్, దివాన్ ఈ కోహి. సార్ నేను రాస్తూనే మీకు గుర్తుకు రావాలా. ఇదో ఇలా వస్తేనే మీరు బాగా సబ్జెక్ట్ అర్థం చేసుకున్నట్టు అర్థం. సార్ ఇక్కడ చూడండి, దివానీ ఆరిజ్ అనేది సైనిక సంస్కరణల కోసం బాల్బన్ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన శాఖ పేరు దివానీ ఆరిజ్. సార్ ఇదే బాల్బన్ పాలనా కాలంలో దివానీ బరీద్ అంటే ఏంటంటే గూఢాచారి సంస్థ. ముఖ్యంగా సర్దారులు, ఉలేమాలు ఈ ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి పూనుకుంటున్నారో అని చెప్పి కొంతమంది గూఢాచారులను నియమించినటువంటి శాఖ ఏంటంటే దివానీ బరీద్. ఎవరు ప్రవేశపెట్టారు? బాల్బన్. ఇక్కడ చూడండి, దివానీ కోహి ఇప్పుడే మాట్లాడినా 1340 నుంచి 1343 మధ్య పాలనా కాలంలో దివానీ కోహి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ముఖ్యంగా బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చడానికి ఈ శాఖ ఉపయోగపడిందండి. ఇట్లా ప్రతి శాఖలో ఇంపార్టెంట్ సార్, బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన ప్రవేశపెట్టిన శాఖలు ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి, దివానీ ఖైరత్. సార్ దివానీ ఖైరత్ అనగానే గుర్తురాల్సిందంటే దాన ధర్మాల శాఖ. ఇది బిట్టు సార్. దాన ధర్మాలు, ముఖ్యంగా సంక్షేమము, ముఖ్యంగా ఎవరైనా పేద ప్రజలు వస్తే ఈ పేద ప్రజలకు సంబంధించి విద్యలో కానీ, పేద ప్రజలకు సంబంధించినటువంటి వైద్యంలో కానీ, పేద ప్రజలకు సంబంధించిన వివాహాల్లో కానీ, ఈ విధంగా దాంతో పాటుగా ఏవైనా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అనగానే ఇదో దివానీ ఖైరత్ రావాలా. సార్ దాన ధర్మాలలో ఎవరు చేస్తారంటే ఈ శాఖ చూసుకుంటుంది. పేద ప్రజల యొక్క సంక్షేమానికి సంబంధించి ఎవరు చూసుకుంటారంటే దివానీ ఖైరత్ చూసుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని దాన ధర్మాల శాఖ అని కూడా చెప్పచ్చు, దీనినే సంక్షేమ శాఖ అని కూడా అంటారు సార్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దాన ధర్మాల శాఖ లేదా సంక్షేమ శాఖ. దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడే శాఖ ఏంటి? దివానీ ఖైరత్. ఎవరు ప్రవేశపెట్టాడు? ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలంలో. ఇక్కడ చూడండి, దివానీ ఇస్తియాక్, పింఛన్ల శాఖ. పింఛన్ల శాఖ కొన్ని వందల సార్లు అడిగారు సార్. దేశ చరిత్రలోనే ఏ ఢిల్లీ సుల్తానత్తు దేశ చరిత్రలోనే ఏ ఢిల్లీ సుల్తాన్ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే పింఛన్లను ప్రారంభించాడు? వృద్ధాప్య పింఛన్లను ప్రారంభించింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. ఆ వృద్ధాప్య పింఛన్లు చూసుకునే శాఖ ఏంటంటే దివానీ ఇస్తియాక్. ఇస్తియాక్ పింఛన్ల శాఖ. సార్ పింఛన్లను భారతదేశంలో వృద్ధులకు 60 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులు ఏమీ పని చేయలేరు, వాళ్ళ కోసము ఏమీ పని చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ప్రత్యేకమైన శాఖ ఒకటి ఉంది. దాని పేరే దివానీ ఇస్తియాక్. కొన్ని వందల సార్లు అడిగాడు. వృద్ధాప్య పింఛన్లు ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు? సిరికల్చర్ను ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు? నీటిపారుదల సౌకర్యాలు కల్పించిన చక్రవర్తి ఎవరు? తక్కువ రుణాలను రద్దు చేసిన చక్రవర్తి ఎవరు? అన్నిటికీ ఒకటి అంశం మన ఫిరోజ్ షా తుగ్లక్. సార్ రైతు బాంధవుడిగా పేరుగాంచింది ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఉద్యానవనాల రాజుగా ప్రకటించింది ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఎన్నో కట్టడాలు ఎన్నో చూద్దాం సార్. ఇక చూడండి, దివానీ బందరాన్. సార్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మనందరికీ పేరు వినే ఉంటాం. బానిసలు, బానిసలకు సంబంధించిన శాఖ. బానిసల శాఖ. సార్ బానిసలు, అసలు ఢిల్లీ వంశం అంటేనే మొత్తం బానిస వంశస్తులే. మొట్టమొదటి బానిస వంశం మమ్లూక్ వంశం మనం మాట్లాడుకున్నాం, అందరూ బానిసలే. ఇక చూడండి, ఆ కాలంలో పశువులను ఏ విధంగా అయితే అమ్మేవాళ్ళు అదే విధంగా మానవులను కూడా బానిసలుగా చేసి ఆ విధంగా అమ్మేవాళ్ళు. మధ్యాసియా ప్రాంతం అయితే బానిసలకు పెట్టింది పేరు. అదే విధంగా మన ఇండియాలో కూడా ఎప్పుడైతే ఇస్లాం సామ్రాజ్యం వచ్చిందో, ఎప్పుడైతే ముస్లింలు వచ్చారో అప్పుడు మన భారతదేశంలో కూడా బానిసత్వం ఒక్కొక్కటి కూడా ప్రారంభమైంది. అందులో భాగంగా ఈ బానిసలు పాపము మన కట్టప్ప మాదిరిగా బానిసలను చాలా హీనంగా చూసేవారు. కానీ ఈయన ఏం చేశారంటే, ఒరే బానిసలు రాజ్యానికి వెన్నుదన్ను మన కట్టప్ప మాదిరిగా.
మరి ఇట్లాంటి వాళ్ళని హీనంగా చూడడం ఎందుకు? వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యుద్ధంలో గాయపడినా, లేకపోతే ఇంకా కొన్ని రకాల కార్యకలాపాల వల్ల వాళ్ళు ఏదైనా పనులు చేయలేకపోతే వాళ్ళ యొక్క సంక్షేమానికి పాటుపడాలా అనే ఉద్దేశంతో ఇదో ప్రత్యేకమైనటువంటి బానిసల శాఖను ఏర్పాటు చేశాడు సార్. ఆ శాఖ పేరు దివానీ బందగాన్. దివానీ బందగాన్ అనే ప్రత్యేకమైనటువంటి బానిసల సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి బానిసల యొక్క మన్ననలు పొందినాడు. ముఖ్యంగా ఆ కాలంలో ఈ శాఖ 1,80,000 మంది బానిసలను గుర్తించిందంట. గుర్తించి ఆ బానిసల సంక్షేమం కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దివానీ బందగాన్ అనే పదాన్ని మర్చిపోతుంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకా దివానీ కలావత్. సార్ దివానీ కలావత్ అంటే ఇది ఒక మంత్రుల శాఖ. సార్ మొత్తం మంత్రులన్నిటినీ కోఆర్డినేషన్ చేసేటువంటి శాఖ. సార్ ఎన్నో శాఖలు ఉన్నాయి కదా, దివానీ ఖైరత్ కానీ, దివానీ ఇస్తియాక్ కానీ, దివానీ బందగాన్ కానీ, ఇవన్నీ ఈ శాఖలన్నీ కంట్రోల్ చేస్తుంది. ఈ శాఖ ఆర్థిక శాఖ లాగా సార్, అంతే. ఈ మంత్రుల శాఖ ఇదంతా ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఈ శాఖలే కదా సార్, ఇవి అట్లే కొనసాగుతున్నాయి. దివానీ ఆదిజీ ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలంలో ఉంది సార్, బాల్బన్ ప్రవేశపెట్టాడు, అలాగే వస్తున్నాయి ఈ శాఖలన్నీ. ఇదో దివానీ బరీద్ ఉంది, దివానీ కోహిగూడ్ ఉంది, ఈ శాఖలన్నీ అలాగే వస్తున్నాయి. ఇట్లా అన్ని శాఖలను కంట్రోల్ చేసేది ఏంటంటే దివానీ కలావత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దారుల్ షిఫా వైద్యశాల. సార్ దేశ చరిత్రలోనే ఢిల్లీ సుల్తానత్ యుగంలో ఫిరోజ్ షా తుగ్లక్ పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి వైద్యశాలలు నిర్మించాడు. సార్ ఇప్పుడే మాట్లాడినా 4 వైద్యశాలలు నిర్మించాడు. ఆ విధంగా వైద్యానికి సంబంధించిన అంశాలను చూసుకోవడానికి కోసం దారుల్ షిఫా అనేటువంటి ఒక శాఖను ఏర్పాటు చేశాడు. దీని పేరు దారుల్ షిఫా వైద్యశాల. సార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా వైద్య శాఖను కూడా ప్రవేశపెట్టి వైద్యంలో పేద ప్రజల సంక్షేమం కోసం ఎనలేని సేవ చేయడం జరిగింది. ఒక్కొక్క శాఖను బ్రెయిన్లో ఫీడ్ చేయండి, ఒక్కొక్క శాఖను సపరేట్ పెన్నులు పేపర్ తీసుకొని రాసుకుని ఆ ఒక్కొక్క శాఖ ఏం పనులు చేసేది గుర్తుపెట్టుకోండి. ఇది ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క దాన ధర్మాలకు ఆయన చేపట్టినటువంటి సంస్కరణలకు చెందింది. సరే, ఇంకా మరి ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేసినాడంటే ఇదో 1359, 1361 ఈ 2 సంవత్సరాలు. అవసరం లేదు సార్, సంవత్సరాలు ఏమో అవసరం లేదు, నేను చెప్తా ఇంపార్టెంట్ ఉంటే, అవసరం ఏం లేదు సార్. మన ఈ 1359వ సంవత్సరంలో ఏం జరిగిందంటే ఈయన ఒడిస్సా రాష్ట్రంలోని బాజ్ నగర్పై దాడి చేసినాడు సార్. ఒరిస్సా రాష్ట్రంలోని బాజ్ నగర్. సార్ బాజ్ నగరం అనేది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఆ బాజ్ నగరంపై దండయాత్ర సాగించి ఆ బాజ్ నగరంలో 3వ భానుదేవుడు అనేవాడు ఒక రాజు ఉన్నాడు. జస్ట్ వినండి సార్, అవసరం లేదు. 3వ భానుదేవుడు, జస్ట్ వినండి. ఈ బాజ్ నగరం ఎక్కడుంది? ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. అవసరం లేదు సార్, నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. రేపు ఏ రూపంలో ప్రశ్న అడుగుతాడో తెలుసు, సబ్జెక్ట్ అర్థం కావాలి. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న బాజ్ నగరం పైన 3వ భానుదేవుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈ రాజుపై దండయాత్ర సాగించి ఈ రాజును ఓడించేసి పూరి జగన్నాథ ఆలయంలోని, ఇది బిట్టు సార్, పూరి జగన్నాథుడు ఆలయంలోని, గుర్తుకుందే సార్, ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయం మీద దండయాత్ర సాగించింది ఎవరు? మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిష్. అంటే ఇల్టుట్మిషే, గతంలో మాట్లాడకుండా చెక్ చేసుకోండి. ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయం మీద దండయాత్ర సాగించిన వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్. అదే విధంగానే ఇక్కడ మన ఫిరోజ్ షా తుగ్లక్ 1359వ సంవత్సరంలో ఒడిస్సాలోని బాజ్ నగర్ పై దండయాత్ర సాగించి అక్కడ 3వ భానుదేవుడు అనేటువంటి వాడు పరిపాలిస్తున్నాడు. వాడిని ఓడించి పూరి జగన్నాథ్ ఆలయం మీద దండయాత్ర సాగించి ఆ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని తీసుకొని బంగాళాఖాతంలోకి వేసినాడంట. ఇదంతా ఎవరు చెప్తున్నాడంటే ఉల్స్ హైగ్ అనేటువంటి రచనల ద్వారా తెలియజేస్తున్నాడు. ఉల్స్ హైగ్ అనేటువంటి ఒక చరిత్రకారుడు చెప్తున్నాడు, అయ్యా 1359వ సంవత్సరంలో ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేసినాడంటే బాజ్ నగర్ పై దండయాత్ర సాగించి అక్కడ పరిపాలిస్తున్నటువంటి 3వ భానుదేవుడిని ఓడించి పూరి జగన్నాథ్ ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకుని ఆ విగ్రహాన్ని బంగాళాఖాతంలోకి వేయడం జరిగింది అని ఉల్స్ హైగ్ రచనల ద్వారా తెలుస్తున్నాయి. సార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బిట్టు, ఇదో ఈ సంవత్సరం మాత్రం బ్రెయిన్లో ఫీడ్ చేయండి, సులభంగా గుర్తుపెట్టుకోండి సార్. 1351లో వచ్చినాడు, 10 ఏళ్ళు కనుక్కోండి. 1361వ సంవత్సరంలో సార్ వెరీ 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 ఇంపార్టెంట్, నాగర్కోటలోని
నాగర్కోట్ ఊరు జ్వాలాముఖి దేవాలయం. ఇదైతే తరచుగా సివిల్ సర్వీస్ నుంచి కానిస్టేబుల్ వరకు ఎగ్జామ్లో అడిగింది సార్. ఉజ్జయిని మహంకాళి దేవాలయం మీద దండయాత్ర సాగించింది ఎవరు? మాలిక్ శంషుద్దీన్ ఇల్టుట్మిష్. ఆ తర్వాత ఇంపార్టెంట్ బిట్ ఏమైనా ఉందా? ఇక్కడ చూడండి, నాగర్కోట్లోని జ్వాలాముఖి దేవాలయం మీద దండయాత్ర సాగించి జ్వాలాముఖి దేవాలయంలో ఉన్నటువంటి దాదాపుగా 1300 సంస్కృత గ్రంథాలు మరియు శాసనాలు. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. 1300 గ్రంథాలు. ఏ భాషలో ఉన్న సంస్కృత గ్రంథాలు? 1300 ఉన్నాయంట, ప్లస్ శాసనాలు. వీటన్నింటినీ తీసుకొని ఢిల్లీకి వచ్చినాడు. ఢిల్లీకి వచ్చి ఈ నాగర్కోటలో ఉన్న జ్వాలాముఖి దేవాలయంలో దొరికిన 1300 గ్రంథాలు, 1300 సంస్కృత గ్రంథాలు లేదా శాసనాలు. సార్ గ్రంథాలు దొరికినాయి, శాసనాలు దొరికినాయి. వీటిని ఒక వ్యక్తికి అప్పగి చెప్పాడు. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక కవికి అప్పగి చెప్పాడు. ఆ కవి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలా? ఆ కవి పేరు ఖాలద్ ఖానీ. తప్పదు సార్, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఖాలద్ ఖానీ. ఈ ఖాలద్ ఖానీ అనేవానికి అప్పచెప్పి, ఒరే జాలార్కోట్ దేవాలయంలో, నాగర్కోట్లో జ్వాలాముఖి దేవాలయంలో లభించినటువంటి 1300 సంస్కృత గ్రంథాలు ఉన్నాయి కదా, దీన్ని ఈ ఖాలద్ ఖానీ నువ్వు పర్షియన్ భాషలోకి అనువదించరా అని చెప్పడం జరిగింది. పర్షియన్ భాషలోకి అనువదించి దానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఎవరు? ఖాలద్ ఖానీ. సార్ వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, దాని పేరు ఏంటంటే దారుల్ ఈ ఫిరోజ్ షాహీ. ఇది బిట్టు ఇక్కడ చూడండి సార్, దారుల్ ఫిరోజ్ షాహీ. దీని పేరు ఏం పేరంటే దారుల్ ఈ ఫిరోజ్ షాహీ. ఏంటి దారుల్ ఈ ఫిరోజ్ షాహీ? సార్ ఇక్కడ ఎన్ని వస్తాయో చూడండి, మనకు కన్ఫ్యూజ్ పడతారు. నేను ఇది చెప్పేసిన తర్వాత మీకు చెప్తా, కన్ఫ్యూజ్ లేకుండా. సార్ మళ్ళీ చెప్తున్నా, దారుల్ ఈ ఫిరోజ్ షాహీ పేరుతో జ్వాలాముఖి దేవాలయం పైన సార్ నాగర్కోట్లో ఉన్న జ్వాలాముఖి దేవాలయంలో లభించిన 1300 సంస్కృత గ్రంథాలను మరియు శాసనాలను పర్షియన్ భాషలోకి అనువదించడం కోసం ఖాలద్ ఖానీ అనేటువంటి ఒక వ్యక్తిని నియమించాడు. వాడేం చేశాడు? ఇదన్నంతా అనువదించేసి ఆ అనువదించినటువంటి గ్రంథాలకు, అనువదించిన శాసనాలకు ఏం పేరు పెట్టాడు? దారుల్ ఫిరోజ్ షాహీ అనే పేరుతో పర్షియా భాషలోకి ఈ గ్రంథాలన్నింటినీ తర్జుమా చేశాడు. వెరీ 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 ఇంపార్టెంట్. దారుల్ ఈ ఫిరోజ్ షాహీ. సార్ ఇంకా ఒకటి వస్తుంది, ఫతుహత్ ఈ ఫిరోజ్ షాహీ, తారీఖీ ఫిరోజ్ షాహీ. చెప్తా సార్, ఇవన్నీ అందుకే బిట్లు కన్ఫ్యూజ్గా ఉంటాయి కాబట్టి 1-2 సార్లు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడి వరకు ఈ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఉంది, ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలం ఇంకా ఉంది. అది కంప్లీట్ కావాలంటే ఇక్కడ దాకా చాలు, ఇక్కడ దాకా బ్రెయిన్లో ఫిట్ చేయండి. ఇదో ఈ నాగర్కోట జ్వాలాముఖి దేవాలయం 1300 సంస్కృత గ్రంథాలని మర్చిపోతాడు. తర్వాత వీడియోలో ఇంకా మిగిలిన అంశాలు మనం అధ్యయనం చేద్దాం. దాని తర్వాత చిట్ట చివరి చక్రవర్తి నజీరుద్దీన్ మహమ్మద్ షా గురించి కంప్లీట్ చేస్తే తుగ్లక్ పాలనా కాలం కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.